డయాలిసిస్ అయిన తర్వాత కిడ్నీస్ మళ్ళీ రికవరీ అవుతాయా? ఈ క్వశ్చన్‌ని చాలామంది డయాలిసిస్ పేషెంట్స్ అడుగుతా ఉంటారు. డయాలిసిస్ అయిన తర్వాత కిడ్నీస్ మళ్ళీ రికవరీ అవ్వడం అనేది కాజ్ పైన డిపెండ్ అయి ఉంటది. కిడ్నీ ఫెయిల్యూర్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ, రెండోదొచ్చేసి క్రానిక్ కిడ్నీ డిసీజ్. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటే కిడ్నీలు టెంపరరీగా ఫెయిల్ అయిపోవడం. డీహైడ్రేషన్ గురైనప్పుడు, ఇన్ఫెక్షన్ అయినప్పుడు లేదా మేజర్ సర్జరీ జరిగినప్పుడు ఈ కండిషన్స్‌లో డయాలిసిస్ అనేది టెంపరవరీగా అవసరం పడుతుంది. కిడ్నీస్ రికవరీ అయిన తర్వాత మళ్ళీ డయాలిసిస్‌ని ఆపేస్తారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో స్టేజ్ బై స్టేజ్ కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గి స్టేజ్ 5కి వచ్చేసరికి కిడ్నీ ఫంక్షన్ అనేది మొత్తం తగ్గిపోతుంది. దీన్నే ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్ అని అంటాం. ఈ కండిషన్‌లో కిడ్నీస్ అనేటివి పర్మనెంట్‌గా ఫెయిల్ అయితాయి. ఈ కేస్‌లో డయాలిసిస్ అనేది లైఫ్ లాంగ్ చేయించుకోవాలి లేదా రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ప్రతి డయాలిసిస్ పేషెంట్‌కి లైఫ్ లాంగ్ డయాలిసిస్ అవసరం ఉండదు. ఇది కాజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది.